మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చరచ్చ అవుతుంటే ఆయన ప్రవర్తన మరొక విచిత్రమైనటువంటిది. ఒక మోహన్ బాబు తన కొడుకులిద్దరి మధ్యన గొడవ జరిగింది. లేదా ఒక కొడుకు ఆ ఇంట్లో ఉంటూ ఒక వివాదాన్ని రైట్ చేశాడు. తనని కొట్టారు, తన తండ్రి కొట్టిచ్చారు అన్నటువంటిది. అది చట్ట ప్రకారం కేసు అయినప్పుడు ఖచ్చితంగా పత్రికలు వార్త రాస్తే, టీవీలు వార్తలు రాస్తే దాన్ని ఆపడానికి ఎలాంటిది లేదు. చక్కగా తనొచ్చి ఇలాగ దాడి జరగలేదు, లేకపోతే ఏం జరిగింది అన్నది వివరణ చెప్పాలి. ఆయన చెప్పింది కూడా టీవీలో అన్ని టెలికాస్ట్ చేసినాయి కదా. అట్లాగే తనకు ఒక హక్కు ఉంది. నా ఇల్లు, నా ఇంట్లో నా కొడుక్కి ఎవరికి ఇవ్వాలో నా ఇష్టం. విష్ణుకి ఇస్తానా, లక్ష్మికి ఇస్తానా, మనోజ్కి ఇస్తాను, నా ఇష్టం. నా ఇంట్లో నేను ఎవరికి ఇవ్వాలన్న హక్కు ఎవరికి లేదు అని చెప్పే హక్కు ఆయనకుంది. కాబట్టి నేను మనోజుని రానియను ఇంటికని చెప్పే హక్కు కూడా ఆయనకుంది. అదే సందర్భంలో ఎవరికి పంచుకోవాలో ఆయన స్వాధ్యతం కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది. కాబట్టి మీడియా రావద్దు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ అదేమీ కాకుండా అది తను వచ్చి బయటకు వచ్చి ఈ కారణంగా అని చెప్పి పోలీసులకు రిటర్న్గా ఇచ్చి, కావాలంటే ఆ పోలీసులనే అక్కడ కూర్చోబెట్టుకుని మీడియా ఎవరు అనుమతించక్కర్లేదు, ఇది నా వ్యక్తిగత ఆస్తి, నా ఆస్తిలోకి ఎవరు రాలేదని చెప్పచ్చు, రాకూడదని చెప్పచ్చు. కానీ మనోజ్ ఇంట్లోకి రానిలేదు. వాళ్ళ బిడ్డ ఏమో ఇంట్లోనే ఉండిపోయింది. 3 సంవత్సరాల బిడ్డ ఇంట్లో ఉండిపోయిందని మనోజ్ ఒక పక్కన తన భార్యతో కలిసి లోపలికి ప్రవేశించబోతుంటే ఆ టైంలో మీడియా వెంట ఉంటే, తలుపులు వేసేసి ఉంటే ఆ తలుపులు తీయమని చెప్పేసి మనోజ్ ఒక పక్కన ప్రాధేయపడినా పట్టించుకోకపోతే చివరికి మనోజ్ వెంట వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి ఆ తలుపులు ధ్వంసం చేసి లోపలికి వెళ్తే వాళ్ళ వెనకాల కవర్ చేస్తున్న మీడియా మీదన వెంటపడి దాడి చేసుకొచ్చారు మోహన్ బాబు. ఖచ్చితంగా వ్యక్తిగత ప్రైవసీ ఆస్తులోకి మీడియా జోక్యం తప్పు. కానీ ఇక్కడ వచ్చింది రోడ్డెక్కి రచ్చ జరిగినటువంటి సంఘటన. రెండవది, తను బయటకు వచ్చి ఇప్పుడు ఇంత జరుగుతోంది నిన్నటి నుంచి బయటకు వచ్చి మోహన్ బాబు, అయ్యా ఇది నా వ్యక్తిగత ఆస్తి, నేను ఎవరికి ఇచ్చుకుంటాను, నా ఇష్టం, మనోజ్కి ఇవ్వదలుచుకోలేదు, మొత్తం విష్ణుకి ఇవ్వదలుచుకున్నాను, లేదు విష్ణుకి మనోజ్కి ఇద్దరికి నేను పంచుతాను, ప్రస్తుతానికైతే ఇందులో ఎవరు జోక్యం చేసుకోవడానికి లేదు, మనోజ్ కూడా నా ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్తే అప్పుడు మనోజు ఆగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి అవసరమైతే లీగల్గా వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు దాడులు చేయడం అన్నటువంటిది కరెక్టేనా ఆలోచించుకోవాల్సి ఉంది.